నగరంలోని లాడ్జ్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని చిట్టిబాబు తదితరులు నివాళులర్పించారు. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆనాటి నుంచి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పోగొట్టే విధానంలో స్వాతంత్ర ఉద్యమంతో సమానంగా దళిత జనోద్ధరణకి మరో ఉద్యమాన్ని ప్యారలల్ గా నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలించి వీటన్నిటినీ పారద్రోలి ఆ రోజు అందరికీ సమానత్వం, సౌభ్రాతృత్వం, సమాజంలో అందరూ ఒకటే అనే భావం తీసుకురావడానికి నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తను రాసినటువంటి రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు, రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి నిమ్న వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దళితులకి రిజర్వేషన్లు ప్రత్యేక హక్కులే కాదు, అన్ని వర్గాలకి సమాన అవకాశాల కోసం మొట్టమొదటిగా ప్రయత్నం చేసి పోరాడినటువంటి మహనీయుడు కూడా డాక్టర్ అంబేద్కర్ గారే. ఒక దళితుల కోసం, గిరిజనుల కోసం కాదు, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి అన్ని రకాలుగా సమాన హక్కులు కావాలని హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చి ఆ బిల్లు వీగిపోతే న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి బయటకు వచ్చినటువంటి హీరోదత్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కార్మికుల పక్షపాతి, కార్మికులకి 10 గంటలు 8 గంటలు 10 గంటలు ఉన్నాయంటే అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి లేబర్ లాస్ కారణం. సమాజంలో అన్ని సగభాగంగా ఉన్న మహిళలు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, న్యాయ వ్యవస్థ గాని, ఇవాళ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని అన్ని కూడా అంబేద్కర్ గారి ఆలోచనల నుంచి వచ్చినాయి అనేది ఇవాళ ఎవరో కూడా మర్చిపోకూడని అంశమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి ప్రపంచ మేధావిని గతంలో పాలకులు మర్చిపోయినటువంటి పరిస్థితులు చూసాం. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎన్టీఆర్ కన్వీనర్ గా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నాం. అంబేద్కర్ గారి 125 జయంత్యుత్సవాల్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టి శ్లాఘించి బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రోజున అన్ని రకాలుగా అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు నడిచేది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యాంగ విలువలన్నీ కూడా తుంగలో తొక్కబడి రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు గురై అవమానాల పాలైనటువంటి పరిస్థితులు మనం చూశాం. మన హక్కులు మనం రక్షించుకోవడం కోసం దళితులు ముఖ్యంగా నోరెత్తితే హత్యలు, అత్యాచారాలు, రకరకాల ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. దళితుల మీదే దళిత అట్రాసిటీ కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితులు చూశాం. అవన్నీ పోయినాయి. ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విధంగానే పండుగ వాతావరణం ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడిచి సమాజాన్ని స్థాపించే దిశలో వారికి కలిసి నడవాలని చెప్పి వారిని ప్రతినిత్యం మనం స్మరించుకోవాలి. అప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సామాజిక న్యాయాన్ని ఈ రోజున అందరూ కూడా సమానత్వంతో జీవించేలాగా ప్రయత్నానికి నాంది పలికినటువంటి గొప్ప మేధావి
ఆనాడే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఆనాటి రాజ్యాధికారాలని, ఆనాటి సామ్రాజ్యవాదాన్ని ఎన్ని కూడా పరిగణలో తీసుకొని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించేటప్పుడే ఈ సమాజంలో అట్టడుగునున్న పేద బడుగు వర్గాలకు రక్షణ కల్పించే విధంగా సామాజిక న్యాయాన్ని ఇవ్వాలి. అదే నిజమైనటువంటి రాజ్యాంగం. ఆనాడే నిజమైన రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా భావించాలి. అప్పటి వరకు నేను రాసినటువంటి, నేను రచించినటువంటి, నేను సహాయం చేసినటువంటి ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగం ద్వారా నిజమైన ఫలితాన్ని ఆ రోజే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పినటువంటి మహానుభావులు. అలాంటి అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలని, ఆశయాల్ని మనందరం కూడా పుణికిపుచ్చుకొని ఈరోజు ప్రతి అడుగు కూడా ఆయన అడుగులో అడుగు వేయాల్సిన అవసరం. మరి ముఖ్యంగా ఈనాటి కూటమి ప్రభుత్వం మనందరికీ తెలుసు, లౌకికవాదాన్ని కాపాడే విషయంలో కానీ, అంతేకాకుండా ఈ రోజున భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే విషయంలో కానీ, మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలని, ఆశయాల్ని పుణికిపుచ్చుకొని నడుస్తున్నటువంటి నాయకత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో మీకు గుర్తు చేస్తా ఉన్నా, 25 సంవత్సరాల క్రితం జస్టిస్ పున్నయ్య గారి కమిషన్ ఏర్పరిచి ఆనాడు ఏ రకమైతే ఆ రోజున కమిషన్ ద్వారా ఏ అయితే సూచనలు చేశారో ప్రతి ఒక్క సూచనని అమలు చేసిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఆ రకమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని అమలు చేసే దాంట్లో అనునిత్యం కూడా నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి నాయకత్వాన్ని మీ అందరూ కూడా గమనించాలి అని చెప్పి, మరి ముఖ్యంగా ఈ రోజున ఈ జయంతి వేడుకల్లో మనందరం కూడా భాగస్వాములైనందుకు ధన్యులు అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఈరోజు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తా ఉంది. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి యువతల్ని త్వరలోని తమ సమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధ్యతని పవర్ ప్రశాంతంగా ఈ రాజకీయాలు 5 ఏళ్లకోసారి ఓటు హక్కునే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటు ప్రధాన కారణం. అటువంటి వ్యక్తి ఈ రోజు భారతరత్న గౌరవించింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్థలాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ గడితల మీద జరుగుతున్నటువంటి అసృత్యాన్ని నిరోధించడం కోసం ఆ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నేను గర్వపడతాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులని కూడా కాపాడబడ్డాయి. రాజ్యాంగం ప్రతిరోజు అవమానాలకు గురైంది. దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు ఏది జరగని దుర్కృత్యం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రోడ్డు మీద వచ్చి మాట్లాడే ధైర్యం కూడా ఏం చేయనటువంటి పరిస్థితి. మళ్ళా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో వచ్చింది. దళిత బడుగు బలహీన వర్గాలను కూడా ధైర్యంగా ఇవాళ తమ హక్కులు రేపటి రోజున అవసరమైతే కాపాడుకోవడానికి కానీ దేనికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవాళ పెంచుకునే పరిస్థితులు మళ్ళా వచ్చి అనేది రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం, మనకు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కులు మనం కాపాడుకుంటూ భావితరాలకి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసినట్లయితే వారు అందించినటువంటి ఫలాలు, వారు చేసిన పోరాటం మనకి చేత అయితే ఇక్కడే వదిలిపెట్టమన్నాడు. చేత అయితే ముందు తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉంటాడు కానీ వెనక్కి నడవద్దని చెప్పి ఆయన చెప్పినటువంటి సూక్తుల్ని మనం తీసుకొని ఇప్పుడు వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ముందుకు నడిపించాలని, అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.